థ్యాంక్ యూ. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం చూస్తుండ్రు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉందండి. బాగానే కరెంటు ఫ్రీ ఇస్తున్నాడు. బస్సులు ఫ్రీ పెట్టాడు. గ్యాస్లు అన్నారు. అవి వస్తున్నాయిలే కానీ కొంతమందికి పడట్లేదండి. కొంతమంది దాంట్లో పడట్లేదు. అన్ని ఫ్రీగానే ఉన్నాయి. మరి బాగానే ఉంది మరి పరిపాలన అయితే ఇప్పుడు బట్టుకైతే. అంటే బస్సు వల్ల ఉపయోగం లేదని చాలా మంది అంటున్నారు. మరి మీకు బస్సు వల్ల ఉపయోగం ఉందంటారా? బస్సు వల్ల అంటే ఎప్పుడైనా ప్రయాణాలు చేస్తే ఎప్పుడో కానీ వెళ్ళట్లేదు కదండి. ఏదైనా ఇప్పుడైతే మేమైతే హాస్పిటల్లో చూపించుకోవడానికని వచ్చాము. మాకైతే ఫ్రీ అయితే ఉంది. అంటే చాలా మంది ఏం పని లేకపోయినా కూడా ఆడవాళ్ళు రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు. ఆడవాళ్ళు రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు ఉపయోగం లేకుండా. అలా దానివల్ల బస్సులో మొత్తం ఎక్కువ మంది అయిపోతున్నారు అని అంటున్నారు కదా, మీరేమనుకుంటున్నారు దాని గురించి? అలాగంటే అంటే అందరూ ఉపయోగం లేదు ఎవరు వెళ్ళరు కదండి. ఉపయోగం ఉంటేనే కదా వెళ్ళేది. మేమైతే మాకు హాస్పిటల్ చూపించుకుందామని వచ్చాము. మాకైతే ఉపయోగం పడ్డది. అంటే కేసీఆర్ పరిపాలనలో మనకి ఇలాంటి ఎలాంటి పథకాలు లేవు. ఇప్పుడున్న పరిపాలన ఉన్నాయి కదా, ఆయనకి బెస్ట్ చేశాడా ఈయన బెస్ట్ చేశాడా అంటే ఏం చెప్తారు? పరిపాలన ఏం చెప్పాలంటారండి. మీకు అనిపిస్తుంది కదా ఈయన దాంట్లో మీరు పథకాలు అందుకు. ప్రస్తుతానికైతే ఇది బాగుందని అనిపిస్తుంది అండి మాకైతే. ఇప్పుడు హైడ్రా అని ఒక సిస్టమ్ ని తీసుకొచ్చారు కదా, మీకు తెలిసే ఉంటది, ఇల్లు కూల్చేయడం అనేది. దానివల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? దానివల్ల అంటే మరి చెరువులలో కట్టేసుకున్న వాళ్ళంటూ మరి కొద్దిగా అదే థ్యాంక్ యూ.